అనుకూల సమకూడదు. నేను 1993లో ఎంట్రన్స్ జరుగుతున్నప్పుడు ఓన్ నైట్ జరిగేది. అప్పుడు దేశం గారు ఇక్కడ ఓన్ నైట్ జరుగుతున్నప్పుడు నాకు కొన్ని పరిస్థితులు 1993 అప్పుడు ఆ సమయంలో ఏసన్న గారితో చెప్పి నేను మాట్లాడుకుని అన్న నాకు చదువు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఖాళీగా ఉంటున్నానంటే అన్న చేస్తే ఒక వారానికి రాజమండ్రిలో జాబ్ ఉంది ఖాళీగా ఉన్నామని ఆయన పోస్ట్ ఆర్డర్కి వస్తే నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు అక్కడ ప్రార్థన చేస్తుండగా అది కనకట్ బేసిక్ చేస్తున్నప్పుడు 3 నెలలకు ఒకసారి జీతం ఇచ్చేవాడు. కానీ అది కూడా ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు. నెలకు 9 వరకు జాయిన్ అయినాను. అప్పుడు దైవసేవకులు అక్కడ ఉన్న మన అవసర మండలంలో దైవసేవకులు నన్ను ఎంతగానో ప్రేమించి ఆదరించి దేవుడు పరిచర్యలో నాకు ఎలా నేర్పాలో నేర్పారు. దేవుడే ఇదిగా ఉండేటట్టు చేసి చాలా ఇదిగా ఆ పరిసరంలో వారు పోషకులు కానీ అసలు దేవుడు అంటే ఏంటి అన్నది అక్కడికి వెళ్ళినాక బాగా నేను నా డ్యూటీ కూడా మర్చిపోయి నాకు దేశంలో పరిసరంలో నీకు దేవుడే వారు డ్యూటీ ఎక్కువ పరిశుద్ధి ఒక్క రూపాయి కూడా అనుకోకుండా ఉపవాసం ఉండి అలా అప్పచెప్తే అక్కడ అక్కడ కూడా కష్టపడుతున్నాను. దేవుడిచ్చిన పడండి అందరూ అక్కలు కూడా అందరూ కొంచెం కష్టంగా అనిపించింది. అయినా లేవాలి. స్తోత్రం 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 ఆఖరి రోజు మహిమకరంగా మార్చిన దేవునికి స్తోత్రం చేద్దాం.